అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూలై 15 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నీ ఆలోచనలు నీ భవిష్యత్తును నిర్మిస్తాయి. నీ అలవాట్లు నీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. మంచిని ఎంచుకుంటే జీవితం అందంగా మారుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 15, 2026 వారం బుధవారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం. సూర్యోదయం 5:54 సూర్యాస్త సమయం 6:50 చంద్రోదయము 6:33 చంద్రాస్త సమయము 7:58 ఈ రోజున తిథి పాడ్యమి. జూలై 14 మధ్యాహ్నం 3:13 నుంచి ప్రారంభమయ్యి జూలై 15 ఉదయం 11:51 వరకు పాడ్యమి ఉంటుంది. తదుపరి విధియ ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం పుష్యమి. జూలై 15 రాత్రి 12:09 నుంచి ప్రారంభమయ్యి జూలై 16 రాత్రి 9:46 వరకు పుష్యమి ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కర్కాటక రాశి. ఈ రోజు జన్మించిన వారందరూ కర్కాటక రాశి కిందకే వస్తారు. యోగం హర్షణ. జూలై 14 ఉదయం 11:56 నుంచి జూలై 15 ఉదయం 8:04 వరకు హర్షణ ఉంటుంది. తదుపరి వజ్ర సిద్ధి. కరణం భవ. జూలై 15 ఉదయం 11:51 వరకు. తదుపరి బాలవ. జూలై 15 రాత్రి 10:18 వరకు. తదుపరి కౌరవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం ఉదయం 7:21 నుంచి ఉదయం 8:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. యమగండం ఉదయం 7:31 నుంచి ఉదయం 9:08 వరకు. గుళిక కాలం ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. ఇవన్నీ ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:17 నుంచి ఉదయం 5:05 వరకు. అమృతకాలం సాయంత్రం 3:59 నుంచి సాయంత్రం 5:26 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:53 నుంచి రాత్రి 7:15 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:33 నుంచి మధ్యాహ్నం 3:25 వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం లేదండి. ఇవన్నీ ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము జ్ఞానం మరియు దివ్యశక్తికి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, శ్రీరాముడికి దివ్య అస్త్రాలను నేర్పిన మహర్షి ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే చంద్రోదయము ఆషాఢ గుప్త నవరాత్రులు ప్రారంభము. గురుమూఢమి కూడా రాత్రి 2:44 ప్రారంభమవుతుంది. పంచాంగం ప్రకారము ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, కన్య, తుల, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు జూలై 15 రాత్రి 9:46 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూలై 15 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.